లోకల్ న్యూస్ నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. పదేళ్లు అధికారంలో ఉండి బీసీలకు బీఆర్ఎస్ చేసింది శూన్యం. ఉనికి కోసం కవిత బీసీ వాదాన్ని ఎత్తుకుందని పీసీసీ చీఫ్ మహేష్ ధ్వజం. బీసీ రిజర్వేషన్ల బిల్లు కోసం రైల్ రోకో కార్యక్రమం. అందరూ కలిసి రావాలని ఎమ్మెల్సీ కవిత విజ్ఞాపనం. పెద్ద కొడక్కల్లో ఘోర రోడ్డు ప్రమాదం. ముగ్గురు స్నేహితుల దుర్మరణం, మృతి. గ్రామంలో విషాదం. ఇసుకలో కాలుస్తూ మక్క కంకుల విక్రయం. పోషక పదార్థాలు మెండుగా ఉండడంతో ఎగబడుతున్న జనం. కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా 9న సార్వత్రిక సమ్మెకు ఏర్పాట్లు. మద్దతు పలుకుతున్న వామపక్ష నాయకులు. బీసీ రిజర్వేషన్ బిల్లు అమలు కోసం జూలై 17న జాగృతి ఆధ్వర్యంలో చేపట్టబోయే రైల్ రోకోను విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ కవిత కోరారు. రైల్ రోకో పోస్టర్లను ఆవిష్కరించారు. అందరూ కలిసి రావాలని ఆమె కోరారు. జూలై 17న బీసీ బిల్లు సాధించేందుకు రైలు రోకో కార్యక్రమానికి వివిధ పార్టీల మద్దతు కూడగట్టామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తెలిపారు. బీసీ బిల్లు పైన బీజేపీ చొరవ తీసుకోవాలని ఆమె కోరారు. తెలంగాణ నూతన బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుకు లెటర్ రాశామన్నారు. ఆయన చొరవ తీసుకుని బీజేపీ అధ్యక్ష హోదాలో తొలి విజయం నమోదు చేసుకోవాలన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే హైదరాబాద్ వస్తున్నారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు మల్లికార్జున్ ఖర్గే హైదరాబాద్ వస్తున్నారన్నారు. బీసీలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు ఎలా వెళ్తారని ప్రశ్నించారు. మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ బీసీల కోసం పార్లమెంట్ లో ఎన్నడూ మాట్లాడలేదన్నారు. మల్లికార్జున్ ఖర్గే బీసీలకు 42 రిజర్వేషన్ అమలు అయ్యేలా బీజేపీ పైన ఒత్తిడి తేవాలన్నారు. కులగణన వివరాలు బయట పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. గ్రామ పంచాయతీల వారీగా కులగణన వివరాలు బయట పెట్టాలన్నారు. జూలై 17న రైలు రోకో నిర్వహించి తెలంగాణ నుంచి ఢిల్లీ వెళ్లే ప్రతి రైలును ఆపి నిరసన కార్యక్రమం విజయవంతం చేస్తామన్నారు. సంఘాలకు సంబంధించినటువంటి నాయకులకు, యునైటెడ్ పూలే ఫ్రంట్ నాయకులు శివశంకర్ గారు, అట్లనే కోఆర్డినేటర్ గారు ఆలకుంట హరి గారు, అట్లనే యూపీఎఫ్ నాయకులందరికీ, తెలంగాణ జాగృతి నాయకులందరికీ, వివిధ బీసీ సంఘాలకు సంబంధించి వచ్చినటువంటి మిత్రులకు, పత్రికా మిత్రులకు అందరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇవాళ మనము జూలై 3వ తారీఖున ఉన్నాము. జూలై 17వ తారీఖు నాడు బీసీ బిల్లు సాధించుకోవాలనేటటువంటి ఉద్దేశంతో యునైటెడ్ పూలే ఫ్రంట్, తెలంగాణ జాగృతి కలిపి రైల్ రోకోకి పిలుపునిచ్చినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. మరి ఈ సందర్భంగా అనేక సంఘాలకు సంబంధించిన నాయకులను, అనేక మంది పొలిటికల్ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులకు కలిసి మద్దతు ఇవ్వమని చెప్పి కోరడం జరిగింది. ఈ సందర్భంలో అనేక రకాలైనటువంటి స్టేట్మెంట్స్ మనం చూస్తూ ఉన్నాం. అనేక మంది మాట్లాడుతున్నటువంటి అంశాలను మనం గమనిస్తూ ఉన్నాం. మరి ఈ సందర్భంలో మళ్ళీ ఒకసారి బీసీ బిల్లు ఇప్పుడు ఎక్కడ ఉంది, దానికి కారకులు ఎవరు, అది పాస్ కావాలంటే ఏం చేయాలి అనేటటువంటి అంశాల గురించి ఒకసారి పునరాలోచించుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. బీసీ బిల్లు రాష్ట్రం నుంచి పాస్ అయ్యి రాష్ట్రపతి గారి దగ్గర కేంద్రంలో ఉన్నది. మరి అక్కడి నుండి వెనక్కి రావాలంటే భారతీయ జనతా పార్టీ చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి నిన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి గౌరవనీయులు రామచంద్రరావు గారికి మరి తెలంగాణ జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్ నుంచి నిన్న మేము లెటర్ రాయడం జరిగింది. వారిని రిక్వెస్ట్ చేసినాం. అధ్యక్షుడిగా అయిన తర్వాత ఇది మీరు తొలి విజయంగా తెలంగాణ బీసీ బిడ్డల కోసం సాధించి పెట్టాలి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ నిన్న భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి రామచంద్ర సారి పత్రికాముఖంగా కోరుతున్నాం. ఇక రెండవ ప్రధాన పార్టీ కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ,
బిల్లు పాస్ అవడమే కాదు, బిల్లు పాస్ చేయడమే కాదు, మేము ప్రధానమంత్రి గారి దగ్గరికి ఒక అఖిలపక్షాన్ని కూడా తీసుకొని పోతామని గౌరవ ముఖ్యమంత్రి గారు బిల్లు పాస్ అవుతున్న సందర్భంలో చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు దాని మీద కనీసం ఒక్క ముందడుగు కూడా పడలేదు. అఖిలపక్షానికి సంబంధించి ఏ పార్టీలకు ముఖ్యమంత్రి గారు లెటర్ రాయలేదు. అఖిలపక్షం తీసుకొని వస్తానని ప్రధానమంత్రి గారికి కూడా వారు లెటర్ రాయలేదు. లెటర్ రాయకపోగా మల్లికార్జున్ ఖర్గే గారు, జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి మల్లికార్జున్ ఖర్గే గారు ఇవాళ హైదరాబాద్కు వస్తూ ఉన్నారు. ఎందుకోసం వస్తున్నారు? కేవలం కాంగ్రెస్ పార్టీ జిల్లా, మండల, గ్రామస్థాయి కార్యకర్తలతో మాట్లాడడానికి వస్తూ ఉన్నారు. రాబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో వారిని సన్నద్ధం చేయడానికి వస్తూ ఉన్నారు. అంటే మీరు తెలంగాణకు వచ్చి ఇక్కడ ప్రజల ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందుదామని చూస్తున్నారు తప్పితే 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకుండా స్థానిక సంస్థలకు పోతామని మాత్రం చెప్తలేరు. మల్లికార్జున్ ఖర్గే గారు నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, 42% బీసీలకు రిజర్వేషన్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి వీల్లేదు. దానికోసం మీరు ప్రయత్నం చేయండి. మల్లికార్జున్ ఖర్గే గారు స్వయంగా రాజ్యసభలో ఉన్నారు. ఇంతవరకు ఒక్కసారి కూడా వారు రాజ్యసభలో బీసీలకు అనుకూలంగా మాట్లాడలేదు. రాహుల్ గాంధీ గారు లోక్సభలో ఉన్నారు, ప్రియాంక గాంధీ గారు లోక్సభలో ఉన్నారు. వారిద్దరు కూడా ఎప్పుడు బీసీల కోసం, తెలంగాణ బీసీల కోసం అనుకూలంగా మాట్లాడినటువంటి దాఖలాలు ఇంతవరకు కనబడలేదు. పెద్దలు సోనియా గాంధీ గారు కూడా చట్టసభల్లో ఉన్నారు, కానీ వారు కూడా ఇంతవరకు తెలంగాణ బీసీల కోసం మాట్లాడినట్టు అనిపించలేదు. ఇదే సోనియా గాంధీ గారు, ఇదే రాహుల్ గాంధీ గారు, ఇదే ప్రియాంక గాంధీ గారు, ఇదే మల్లికార్జున్ ఖర్గే గారు మన చేవెళ్ళకు వచ్చి ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ఇచ్చిండ్రు, కామారెడ్డికి వచ్చి బీసీ డిక్లరేషన్ చేసిండ్రు, సిద్దిరామయ్య గారిని తీసుకొచ్చి అనేకమైన డిక్లరేషన్లు చేసి సంతకాలు పెట్టి వాగ్దానాలు చేసి ఇవాళ అధికారంలోకి వచ్చిండ్రు. కాబట్టి మల్లికార్జున్ ఖర్గే గారిని మా హక్కుగా తెలంగాణ ప్రజలకు మీరు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వారికి లేఖ ద్వారా తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ నుంచి మల్లికార్జున్ ఖర్గే గారికి లేఖ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా 42% రిజర్వేషన్ సాధించే వరకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేయాలి. బలంగా లోక్సభలో, రాజ్యసభలో భారతీయ జనతా పార్టీని నిలువరించేటటువంటి ప్రయత్నం చేయాలి, వారిని ఎండగట్టేటటువంటి ప్రయత్నం చేయాలి. బీసీ రిజర్వేషన్ల అమలులో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు చొరవ చూపాలని కవిత ఉత్తరం రాస్తారని తెలిసిందని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. కవిత తెలంగాణ జాగృతి తరపున లేక బీఆర్ఎస్ తరపున లేఖ రాస్తారా? క్లారిటీ లేదన్నారు. హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు. ఎమ్మెల్సీ కవిత బీసీ నినాదంతో ముందుకు సాగుతూ అన్ని పార్టీల మద్దతు కోరుతున్నారని, ఆమె ఉనికిని కాపాడుకోవడం కోసం బీసీ వాదాన్ని ఆమె ఎత్తుకున్నారని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. బీసీల రిజర్వేషన్లను కుదించి ఎన్నికలు నిర్వహించిన విషయం మర్చిపోయారని విమర్శించారు. గొర్రెలు, బర్రెలు పంపిణీ చేసి బీసీలను ఎదగకుండా చేసింది మీరు కాదా అని విమర్శలు చేశారు. శుక్రవారం హైదరాబాద్ లో జరిగే సామాజిక న్యాయ సమర భేరీ ఎల్బీ స్టేడియంలో జరగనుందన్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే విచ్చేస్తున్నారని తెలిపారు. గ్రామ అధ్యక్షుడి నుండి మొదలుకొని జిల్లా అధ్యక్షులు హాజరవుతారని తెలిపారు. నియోజకవర్గానికి 500 మంది ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారని తెలిపారు. జై బాపు జై సంవిధాన్ కార్యక్రమం విజయవంతమైందని పేర్కొన్నారు. ఇంకా విచిత్రం ఏంటంటే కవిత గారు వాళ్ళేదో లేటరు సంధిస్తున్నట్టు నేను పేపర్లో చూస్తూ ఉన్నాను. లేఖ రాశారు. బీఆర్ఎస్ నాయకురాలుగా రాశారా లేక జాగృతి నాయకురాలుగా రాశారా అది స్పష్టత లేదు. రెండవది, కవిత గారు బీసీల గురించి ఖర్గే గారికి లెటర్ రాయడం అంటే నవ్వి పోదురుగాక నాకేమి సిగ్గు అన్న చందనంగా ఉంది. 10 ఏళ్ళు అధికారులు ఉన్నారు. ఏ ఒక్క బీసీకి ఏం ఎలగబెట్టారమ్మా మీరు? స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి రిజర్వేషన్ని 21% తగ్గించింది మీరు, మీ నాయన కాదా? గొర్రెలు బర్రెల పేరిట స్కాములు చేసి డబ్బులు దండుకుంది మీరు, మీ కుటుంబం కాదా? 10 ఏళ్ళు అధికారులు ఉన్నప్పుడు నువ్వు ఎంపీగా ఉన్నావు, ఎమ్మెల్సీగా ఉన్నావు.
జాగృతి అధ్యక్షురాలుగా ఉన్నావు. మీ ద్వారా నేను వారిని అడుగుతాను, ఒక్క ప్రెస్ కట్టింగ్ కానీ ఒక వీడియో కానీ చూపించగలుగుతారా ఆవిడ బీసీల గురించి మాట్లాడినట్టు మాట? మీ ద్వారా వారికి ఛాలెంజ్ చేస్తాం. ఒక్క ప్రెస్ క్లిప్పింగ్ ఆనాడు ఆవిడ కవిత గారు ఎంపీగా, జాగృతి అధ్యక్షురాలుగా, తర్వాత ఎమ్మెల్సీగా ఉండి బీసీల గురించి ఏదైనా ఒక మాట మాట్లాడినారా మీరు? ఇవాళ బీసీల గురించి రాజకీయ శూన్యంలో ఉన్నటువంటి కవిత గారు వారి మనుగడ కోసము, వారి అన్నతో ఉన్న ఆస్తి తగాదా నుంచి బయటపడేందుకు, ఆ ఆస్తి పంపకాలు వాటా తెగక ఆవిడ ఉనికి కాపాడుకోవడానికి బీసీలు జపమెత్తుకుంది తప్ప ఆవిడ బీసీల కోసం చేసిందేమీ లేదు. ఆవిడ గారికి బీసీల గురించి మాట్లాడే అర్హత లేదు. ముగ్గురు స్నేహితులు కలిసి ఊరికి వెళ్లిన వారు స్వగ్రామానికి తిరిగి వస్తున్నారు. ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఘటనా స్థలంలోనే మృతి చెందగా తీవ్ర గాయాలైన వ్యక్తిని బాన్స్వాడ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందారు. స్నేహితులు ముగ్గురు ప్రమాదంలో మృతి చెందడంతో వారి స్వగ్రామంలో విషాదం నెలకొంది. పెద్ద కొడగల్ మండలం జగన్నాథ్పల్లి 161 జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగియున్న కంటైనర్ ను పల్సర్ బైక్ ఢీకొని ముగ్గురు యువకులు మృతి చెందారు. జుక్కల్ మండలం మొహమ్మదాబాద్ గ్రామానికి చెందిన పోనుగంటి వెంకట్, మంగళి గణేష్, బిచ్చుకుందకు చెందిన నవీన్ అనే ముగ్గురు యువకులు తమ గ్రామానికి ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం బాన్సుడకు తరలించగా చికిత్స పొందుతూ ఆ యువకుడు సైతం మృతి చెందాడు. ముగ్గురు స్నేహితులు కలిసి పిట్లం మండలం మారడి గ్రామానికి వెళ్లి ద్విచక్ర వాహనంపై తమ గ్రామానికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం తెలుసుకున్న పెద్ద కొడగల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బాన్స్వాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. యువకులు అతివేగంతో మద్యం సేవించి వాహనాలు నడపవద్దని డీఎస్పీ విఠల్ రెడ్డి తెలిపారు. రాత్రి అందాల 8:30-9 గంటల ప్రాంతంలో పెద్దకోడపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో జగన్నాథ్పల్లి స్టేజ్ దగ్గర శివార్ల హైవే మీద 161 హైవే పై అక్కడ ఒక మన బొలెరో వెహికల్ అదుపు తప్పి రోడ్డు మీద పడిపోయింది. దాన్ని మా వెంటనే ఎస్ఐ వారి సిబ్బందితో కలిపి అది క్లియర్ చేస్తూ ఉన్నాడు. అక్కడ రోడ్ డైవర్షన్ కూడా చేసారు మన వాళ్ళు. అదే క్రమంలో కంటైనర్ వచ్చింది. ఆ కంటైనర్ అతను కూడా పక్కకు వెహికల్ ఆపుకొని ఆ బొలెరోను పక్క తీయడంలో హెల్ప్ చేస్తూ ఉండే. ఇదే టైంలో ముగ్గురు యువకులు, ఈ నవీన్, వెంకట్, గణేష్ అని ముగ్గురు పల్సర్ వెహికల్ మీద పిట్లం నుంచి మన జూక్కల్ వైపు వెళ్తూ కొద్దిగా హై స్పీడ్గా వచ్చి కంటైనర్కు టక్కర్ ఇవ్వడం వల్ల ఇద్దరు అక్కడనే చనిపోయారు. ఒక మన గణేష్ అతను హాస్పిటల్ షిఫ్ట్ చేసినాక చనిపోయారు. ఇది చాలా దురదృష్టకరం. యువకులు వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో ఆశతోటి అంతా పెంచి పెద్ద చేసి కొద్ది అజాగ్రత్త వలన యువకులు వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం కాకుండా వాళ్ళ కుటుంబాలకు కూడా వాళ్ళ విషాదాన్ని మిగిల్చింది. సో యువకులు ఇది గుర్తించాలి. ఒక ఇన్సిడెంట్ చూసి మనము ఇంకా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కార్మిక హక్కులను కాలరాసే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్షుల ఆధ్వర్యంలో జూలై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చారు. సమ్మె పోస్టర్లను సిరికొండ మండల గడ్కుల్లో టీయూసీఐ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. జూలై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షులు ఎం ముత్తన్న పిలుపునిచ్చారు. సిరికొండ మండలంలోని గడుకుల్ గ్రామంలో ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా అధ్యక్షులు ఎం ముత్తన్న పాల్గొని మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని పేర్కొన్నారు. కార్మిక వర్గాన్ని బలిచ్చేందుకు తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్ల రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జూలై 9న జరగబోయే దేశవ్యాప్త సమ్మెలో సంఘటిత రంగంలో ఉన్న కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా జిల్లా కార్యదర్శి ఆర్ రమేష్, ఉపాధ్యక్షులు వి సుత్తమ్మ, ఎల్ ప్రకాష్, సహాయ కార్యదర్శులు కె రాజేశ్వర్, ఎం అనీస్, కోశాధికారి జి అరవింద్ తదితరులు పాల్గొన్నారు. గత 11 సంవత్సరాల కిందట అధికారానికి వచ్చిన తర్వాత అధికారానికంటే ముందు ఇచ్చినటువంటి హామీలన్నీ పక్కకు పెట్టేసి 140 సంవత్సరాల కంటే ముందటి నుంచి కార్మికులు కొట్లాడి
సాధించినటువంటి ప్రపంచవ్యాప్త 8 గంటల పని దినాన్ని ఇవాళ రద్దు చేసేసి గుజరాత్ పుట్టి పెరిగిన దేశంలోనే 12 గంటలు 10 గంటలు అక్కడి యజమానులు అగ్రిమెంట్ చేసి కార్మికులను పోసుకుంటున్నారు. ఆ విషయం అంతా తెలిసి ఇలా చూసి చూడనట్టుగా వ్యవహారం కొనసాగిస్తూ ఉంది. అదే రకంగా కార్మికులు కొట్లాడి సాధించినటువంటి 44 చట్టాలను 15 చట్టాలను అసలు పనికిరాకుండా చేసి మిగతా చట్టాలను 4 కోర్లుగా మార్చేసి కార్మికులకు ఏ రకంగా కూడా ఉపయోగం లేకుండా చేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఇటువంటి అనేక విషయాలలో కనీస వేతనాల చట్టం విషయంలో కానీ, కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇప్పించే విషయంలో కానీ, రాజీనామా చేసినటువంటి వారికి 9,000 రూపాయలు ఇప్పించే విషయంలో కానీ, తాను ప్రతి ఒక్కళ్ళకు 3,000 రూపాయలు పెన్షన్ ఇప్పిస్తా అని చెప్పేసి మాట్లాడినటువంటి మాటలు ఇతర దేశాల్లో ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది డబ్బులు ఈ దేశాన్ని దోచుకొని వివిధ దేశాలలో దాచబెట్టిండ్రు. అవన్నీ తీసుకొచ్చి ప్రతి స్త్రీకి 15 లక్షల రూపాయలు పంపిస్తారని చెప్పేసి జీరో ఖాతాలు తీపించి ఇప్పటి వరకు జీరోనే తప్ప ఏమీ ఇది లేదు. కాబట్టి ఈ మాటలకు మనం మోసపోయి ఉండకుండా ఈనాడు కార్మికులు 47 కోట్ల మంది కార్మికులు ఇవాళ ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా ఈయన ఇప్పుడు జూలై 9 తారీఖు నాడు సార్వత్రిక సమ్మెను దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరిపి ఆయనను కళ్ళు తెరిపించే రకంగా అవసరమైతే ప్రధానమంత్రిగా ఊడగొట్టే రకంగా కూడా ఆలోచిస్తున్నారు. కాబట్టి కార్మికులు వర్షాకాలం వర్షం తుంపర్లు కురుస్తున్న సమయంలో బొగ్గులపై వేడివేడిగా కాల్చే మక్కబుట్టలను కొని తింటే ఆ అనుభూతి వేరు. బొగ్గుల నిప్పులపై కాల్చడం ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్. కొందరు నీటిలో ఉడికించి విక్రయం జరుపుతున్నారు. వీటికి భిన్నంగా ఉండాలని ఆలోచన చేసిన మొక్కజొన్న కంకులను విక్రయించే వ్యాపారి తన కొత్త ఐడియాతో వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. ఇక్కడ మక్క కంకుల కోసం పోటీ పడుతున్నారు. ఏంటి స్పెషల్ అని ఆలోచనలున్నారా? అది తెలుసుకుందాం పదండి. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి 15 కిలోమీటర్ల దూరంలో ఈ మొక్కజొన్న కంకులను విక్రయిస్తున్నారు. దీని స్పెషాలిటీ ఏంటి అనే కదా మీ అనుమానం. అందరిలాగా కాకుండా ఇసుకలో కంకులను కాల్చి విక్రయం జరుపుతున్నారు. ఎక్కడా అని ఆలోచిస్తున్నారా? ఎడపల్లి మండల కేంద్ర శివారులో ఇసుకలో కాల్చిన స్వీట్ కార్న్ విక్రయిస్తూ వైవిధ్యంగా వ్యాపారం నిర్వహిస్తూ ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాడు ఈ వ్యాపారి. ఇసుకలో కాల్చిన మొక్కజొన్న కంకులు రుచిగా ఉండడంతో కొనుగోలుదారులు వాటి రుచిని ఆస్వాదించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఎడపల్లి మండలం అంబంపై గ్రామానికి చెందిన కర్రుల అబ్బయ్య అనే వ్యక్తి ఇసుకలో కాల్చిన స్వీట్ కార్న్ విక్రయిస్తుండటంతో వాటిని ఆస్వాదించేందుకు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. వాటిని ఉడికించి తినడం వల్ల పోషకాహారాలు లోపించడం జరుగుతుందని, ఇసుకలో కాల్చడం వల్ల పోషకాలు తరగవని అబ్బయ్య చెబుతున్నాడు. వీటిని కొనుగోలు చేసేందుకు స్థానిక ప్రజలు మొగ్గు చూపుతున్నారు. దారి వెంట వెళ్లేవారు వాహనాలను నిలిపి కొనుగోలు చేయడంతో గిరాకీ పెరిగింది. వ్యాపారి అబ్బయ్య అందరిలా కాకుండా వెరైటీగా ఉండాలని ఆలోచన చేసి కొత్త ఐడియాతో చేసిన ప్రయోగం సక్సెస్ కావడంతో పాటు వ్యాపారం పెరిగింది. మొక్కజొన్నలో లినోలిక్ యాసిడ్, విటమిన్ ఇ, B1, B6, నియాసిన్, ఫోలిక్ యాసిడ్, రైబోఫ్లోవిన్ అనే విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. అలాగే పీచు పదార్థం సైతం పుష్కలంగా ఉంటుందని, ఇది జీర్ణక్రియకు బాగా పనిచేస్తుందని ఎడపల్లి మండలవాసి ప్రసాద్ తెలిపారు. కానీ వీటిని నిప్పులపై కాలిస్తే పోషకాలు తగ్గిపోయే అవకాశం ఉందన్నారు. ఆహారంలో పీచు పదార్థం ఉండడంతో మొక్కజొన్న మలబద్ధకం, మొలలు వంటి వ్యాధులు రాకుండా కాపాడుతుందని అన్నారు. ఎముకల బలానికి పోషకాలైన కాపర్, ఐరన్ ఇంకా అవసరమైన లవణాలు, మినరల్స్ అన్ని మొక్కజొన్నలో పుష్కలంగా లభ్యమవుతాయని, మెగ్నీషియం, ఐరన్, కాపర్, ఫాస్ఫరస్ వంటివి కూడా మొక్కజొన్నలో ఉండడంతో ఎముకలు గట్టిపడేలా చేస్తుంది. కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచడంలో మొక్కజొన్నలు ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు సైతం వెల్లడిస్తున్నారు. కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచడంలో మొక్కజొన్నలు ఎంతగానో ఉపయోగపడతాయని నిపుణులు సైతం వెల్లడిస్తున్నారు. మొక్కజొన్నలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయని, ఇవి చర్మాన్ని కాంతివంతంగా ఉంచడమే కాదు శరీరంపై ముడతలు రాకుండా చేస్తుందని, అలాగే మొక్కజొన్న గింజల నూనె చర్మ సంబంధ వ్యాధులకు మంచి ఔషధంగా పనిచేస్తుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. రక్తహీనత ఉన్నవారికి మొక్కజొన్న ఒక అద్భుతమైన వరమని, మొక్కజొన్నలో ఫోలిక్ యాసిడ్ ఉండటం వల్ల అది రక్తహీనతను తగ్గించి ఎర్ర రక్త కణాల వృద్ధి చేస్తుందని చెబుతున్నారు నిపుణులు.
మొక్కజొన్న రక్త కణాలు కొలెస్ట్రాల్ ను తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుందని, రక్తనాళాలలో ఏర్పడిన అడ్డంకులను తొలగించి రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తుందని, తద్వారా గుండెపోటు, పక్షవాతం, బీపీ మొదలైన వాటి సమస్యలు అదుపులో ఉంచుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. మొక్కజొన్న తినేవారికి జుట్టు బలంగా ఉంటుందని, మొక్కజొన్నలో ఉండే విటమిన్ సి జుట్టును స్మూత్ గా మంచి షైనింగ్ లా ఉండేలా చేస్తుందని తెలిపారు. ఇది మొక్కజొన్నకు ఉండే ప్రత్యేకత అయితే, ఇలా ఇసుకలో కాల్చి తినడం వల్ల మొక్కజొన్నలో ఉన్న పోషకాలు లాస్ కాకుండా ఉంటాయని అభిప్రాయపడుతున్నారు. అబ్బయ్య చేసిన ఐడియా అందరినీ ఆకర్షించింది. ఇప్పటి వరకు కాల్చిన, ఉడికించిన కంకులు తిన్నవారు ఇప్పుడు ఇసుకలో కాల్చిన మొక్కజొన్న కంకులపై అమిత ఆసక్తి కనబరుస్తున్నారు. వీటి వల్ల బీపీ, షుగర్, గుండె జబ్బులు అన్నిటికీ సరైన ఆహారం మొక్కజొన్న అని నిపుణులు తెలుపుతున్నారు. ఐడియా అదిరింది గురు అంటున్నారు ఇసుకలో కాల్చిన మొక్కజొన్న కంకులు తిన్నవారు. నా పేరు కర్రోళ్ళ అబ్బయ్య. నేను అంబెంగేటు నివాసిని. ఎడిపల్లి మండల్, బోధన్ తాలూకా, నిజామాబాద్ డిస్టిక్. ఇది ఇసుకలో ఉడకబెట్టాటి 5వ సంవత్సరం. ఇసుకలో దొరుకుతాయి, మళ్ళీ వాటర్లో దొరుకుతాయి. వాటర్లో ఉడకబెడితే పోషకాలు వాటర్లోనే వెళ్తాయని చెప్పేసి మా నిర్ణయంతో, మా వాళ్ళ నిర్ణయంతో ఇది 5వ సంవత్సరం ఉడకబెడుతున్నాం. మరి దీనికి ఉడికిన తర్వాత దీని పొట్టు తీసేసి ఎల్లిగడ్డ కారం, మిరియాలు, జీలకర్ర, కారం, ఉప్పు కలిపి ఇస్తాం. మంచిగానే అమ్ముతున్నాం. ఇప్పుడు ఈ సంవత్సరము 10 రోజుల నుంచి అయితే మాకు రోజుకు 300-400 వెళ్తున్నాయి. మంచిగా సెల్ అవుతున్నాయి. పోషకాలు దీంట్లో మెండుగా ఉండటం వల్ల పబ్లిక్ దీన్నే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. మాకు ఈ సంవత్సరం గిరాకులు మంచిగానే ఉన్నాయి. రోజుకు 300-400 వెళ్తున్నాయి. మంచిగానే సంపాదన ఉంది, మంచిగా ఉంటున్నది. మీరు వచ్చి తినండి సార్. ఓకే. ప్రసాద్, ఎడపల్లి మండలం, ఎడపల్లి గ్రామము. ఎడపల్లి ఇక్కడ పెట్రోల్ బంకు దగ్గర, బాగు దగ్గర, పెట్రోల్ బంకు దగ్గర ఈ మక్క బుట్టలు ఇసుకలో కాల్చి ఉడకబెట్టకుండా ఇసుకలో కాల్చి ఇవ్వడం వలన పోషకాలు దెబ్బతినకుండా చాలా రుచిగా ఉన్నాయి. దానికైనా కొద్దిగా కారము, ఉప్పు అలాంటివి పోయడం వల్ల ఇంకా ఎక్కువ రుచికరంగా మారుతుంది. మక్క వలన ఎన్నో పోషక ఆహారాలు లభిస్తున్నాయి. పిండి పదార్థం కూడా బాగా లభిస్తుంది. కాల్షియము అలాంటివి కూడా బాగా ఉన్నాయి. మక్క సంఖ్యలో రుచికరమైన ఆహారం ఇంకా మేము రోజు విరివిగా వాడుతున్నాం. ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు తాము అనారోగ్యం పాలైనా సరే అనేవారు పారిశుద్ధ కార్మికులు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని బాన్స్వాడ పట్టణంలోనే పారిశుద్ధ కార్మికులకు రెయిన్ కోట్లను అందజేశారు. బాన్స్వాడ పట్టణంలో పారిశుద్ధ కార్మికులకు రెయిన్ కోట్లు పంపిణీ చేశారు మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్. 13వ వార్డు టీచర్స్ కాలనీకి చెందిన మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్ మాట్లాడుతూ, మున్సిపల్ కార్మికులు రాత్రి పగలు తేడా లేకుండా ప్రజల ఆరోగ్యం కోసం పనిచేస్తున్నారని తెలిపారు. మున్సిపల్ కార్మికులు వర్షంలో పనిచేస్తున్న వారు అనారోగ్యానికి గురి కాకుండా వారి ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని తన వంతు సహకారంగా వర్షంలో తడవకుండా వర్షాకాల జాకెట్లు పంపిణీ చేశారని అన్నారు. మున్సిపల్ అధికారులు మిగిలిన కార్మికులకు కూడా రెయిన్ కోట్లు అందించాలని కోరారు. అలాగే బాన్స్వాడ పట్టణ ప్రజలు వర్షాకాలం వచ్చినందున పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అనారోగ్యం పాలు కాకుండా జాగ్రత్తలు వహించాలని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. బాన్స్వాడ మున్సిపల్ టీచర్స్ కాలనీ 13 వార్డు కౌన్సిలర్ బాడీ సీమా నా పేరు. ఏదైతే కార్మికులు పొద్దునక రాత్రి అనక వాళ్ళు ఏదైతే కష్టపడుతున్నారో, మరియు ఈ వర్షాకాలం నందు వాళ్ళకు చాలా ఇబ్బంది అనిపించి 3 days 4 days క్రితం వాళ్ళని చూశాను. మొత్తం వాళ్ళ చేతులు ఇట్లా ముడతలు, ఆ వర్షంలో నాని ముడతలు అయినాయి. కాబట్టి వాళ్ళని చూసి నా ఎంతో సహకారం చేశాను వాళ్ళకు. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడనే కాకుండా మొత్తం మున్సిపాలిటీ ప్రతి కార్మికులకు మున్సిపాలిటీ నుంచి వాళ్ళకి ఏదన్నా సాయం చేయగలరని నా యొక్క కోరిక. అలాగే ఏదైతే ఇప్పుడు వర్షాకాలం ఏదైతే ఉన్నాయో చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నీట్గా ఉంచుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి. అలాగే మున్సిపాలిటీ ఏదైతే కమిషనర్ గారు వార్డులలో ప్రతి మత్తు మాదక ద్రవ్యాల నిషేధిత రాష్ట్రంగా తెలంగాణను మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. మత్తు పదార్థాలను ఉక్కుపాదంతో అణచివేస్తున్నారు. ప్రజలలో అవగాహన కల్పించేందుకు ర్యాలీలు చేపడుతున్నారు. భీమ్గల్ పట్టణంలో డ్రగ్ ఫ్రీ తెలంగాణ మహోద్యమ అవగాహన ర్యాలీ విద్యార్థి సేన ఆధ్వర్యంలో నిర్వహించింది. డ్రగ్ ఫ్రీ తెలంగాణ 100 రోజుల మహోద్యమం కార్యక్రమంలో భాగంగా
మొదటి రోజు భీమ్గల్ మండలంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు గంజాయి, డ్రగ్స్, చెడు వ్యసనాలకి అలవాటు పడరాదని, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. గంజాయి, డ్రగ్స్ లాంటి వాటిని క్షేత్రస్థాయి నుంచి నిర్మూలించాలని తెలంగాణ రాష్ట్రమంతటా 100 రోజులు కార్యక్రమాలు చేపట్టామని విద్యార్థి సేన జిల్లా సంయుక్త కార్యదర్శి వెంకటేష్ నాయక్ తెలిపారు. విద్యార్థుల్లో మానసిక, శారీరక ఒత్తిడికి లోనవ్వకుండా ఉండాలంటే విద్యతో పాటు ఆటలు ఎంతగానో అవసరమని అన్నారు. ఇలాంటి డ్రగ్స్, గంజాయి లాంటి వాటి మీద పోలీస్ శాఖ, ఎక్సైజ్ శాఖ ప్రత్యేక దృష్టి పెట్టి గంజాయిని నిర్మూలించాలని అన్నారు. ఈ సమావేశంలో పోలీస్ శాఖ వారు, విద్యార్థి సేన నాయకులు ప్రణయ్, వికాస్, సిద్ధు, అజయ్, అంజీ, అరవింద్ నాయకులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ కార్మికులను రెగ్యులర్ చేసి వారికి రావాల్సిన బకాయి వేతనాలను వెంటనే అందించాలని ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు దాస్ డిమాండ్ చేశారు. కార్మికుల హక్కుల కోసం ఈ నెల 9న తలపెట్టిన సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. నరేంద్ర మోడీ అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 9న జరిగే సమ్మెకు తెలంగాణ ఆదర్శ గ్రామ పంచాయతీ మరియు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టీయూ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని రాష్ట్ర అధ్యక్షుడు దాసు తెలిపారు. నిజామాబాద్ నగరంలో ద్వారకానగర్ ఐఎఫ్టీయూ ఆఫీసులో ఆదర్శ గ్రామ పంచాయతీ జిల్లా కమిటీ సమావేశం అధ్యక్షులు శ్యామ్సన్ అధ్యక్షతన జరిగింది. సమావేశం అనంతరం దాసు మాట్లాడుతూ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులకు సుప్రీంకోర్టు 2016 అక్టోబర్ 26న సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని తీర్పు ఇచ్చి 9 సంవత్సరాలు అవుతున్నా అమలు చేయకపోవడం శోచనీయమని ఆయన అన్నారు. నరేంద్ర మోడీ సఫాయి కార్మికులను ఢిల్లీకి పిలిచి శాల్వా కప్పి సన్మానం చేస్తే సరిపోదని, స్వచ్ఛ భారత్ కోసం ప్రత్యేక నిధి కేటాయించి కార్మికులకు వేతనం పెరిగేటట్లు కృషి చేయాలని ఆయన అన్నారు. ఇప్పటికైనా సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసి కార్మికులకు అండగా నిలవాలని ఆయన కోరారు. ఎన్నికల్లో నిత్యావసర సరుకుల ధరల నియంత్రిస్తామని, ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుతామని, ఉపాధి భద్రత కల్పిస్తామని వాగ్దానాలు చేసిన బీజేపీ నేడు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబించడం విచారకరమని ఆయన అన్నారు. దేశ సంపదను కార్పొరేట్ కంపెనీలకు నరేంద్ర మోడీ దోస్తులు అంబానీ, అదానీ లాంటి వారికి కట్టబెట్టి కార్మికులకు, రైతులకు అప్పులు నెత్తిన రుద్దుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో తెలంగాణ ఆదర్శ గ్రామ పంచాయతీ మరియు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జేపీ గంగాధర్, జిల్లా కార్యదర్శి అబ్దుల్, నాయకులు సోపరి గంగాధర్, పల్నరి సాయన, మోహన్, దాల్మల్కి పోషటి, వెంకవ్వ, గంగమణి, లక్ష్మణ్, మచ్చర్ల, చిన్న గంగాధర్, పద్మ, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను అనేక సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఈ సమావేశం భావించింది. ఇంకా గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను మాట్లాడుతూ అలాగే 9న జరిగే సమ్మెను కూడా విజయవంతం చేయాలని చెప్పేసి మా సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. కార్మిక సమస్యలు ఇప్పటికే చాలా ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం దాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నది. ఇప్పటికే గ్రామ పంచాయతీ కార్మికులకు 3 నెలల జీతాలు ఇవ్వక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకొని వెంబడే సరైన ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇప్పుడు ఈ సమావేశంలో తెలంగాణ ఆదర్శ గ్రామ పంచాయతీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు దాసన్న మాట్లాడుతున్నారు. గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలు పెంచి వెంటనే పర్మనెంట్ చేయాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ల వల్ల 8 గంటల పని నుంచి 12 గంటలు పనిచేసే ప్రమాదం ఉంది. ఇది కార్మికులను ఒక యంత్రాల లెక్క, పశువుల లెక్క భావించేటువంటి విధానం ఇందులో దాగి ఉంది. నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేకి కాబట్టి ఆ చట్టాలు తీసుకొచ్చిండు. ఆ చట్టాలని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయమని చెప్పి రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని చెప్పి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నాం. అయ్యా ఓ నరేంద్ర మోడీ గారు, మీరు ఎన్నికల్లో చెప్పినటువంటి మాటలేంటి? నేను కార్మికుల ఉపాధి కాపాడుతా, దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడుతా అని చెప్పి ఉన్నారు. అంతేకాకుండా ప్రతి ఏడాది 2 కోట్ల కొలువులు ఇస్తా, అదేవిధంగా నల్ల డబ్బును బ్లాక్ మనీని తీసుకొచ్చి పేదల జనరల్ ఖాతాలో జమ చేస్తా, సుస్థిరమైన పాలన ఇస్తా అని చెప్పి అనేక రకాలైనటువంటి వాగ్దానాలు చేసుకున్నారు. అదేవిధంగా దేశంలో అత్యున్నతమైనటువంటి కోర్టు సుప్రీంకోర్టు 2016 అక్టోబర్ 26 నాడు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, ఒకే పనికి 2 రకాల వేతనాలంటే అది వివక్షత, బానిస విధానం. కాబట్టి ఇప్పటికైనా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి దాదాపు 9 సంవత్సరాల నాడే సుప్రీంకోర్టు తీర్పిస్తే మీరు ఈ 11 సంవత్సరాల అధికారంలో ఉండి పంచాయతీ కార్మికులకు చేసింది ఏమిటి అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కేవలం సఫాయి కార్మికులను ఢిల్లీకి పిలిపించి శాల్వా కప్పి సల్యూట్ పెడితే
ఈ పంచాయతీ కార్మికుల కడుపులు నిండా అయ్యా స్వచ్ఛ భారత్లో అగ్రభాగాన ఉన్నటువంటి ఈ సఫాయి కార్మికుల బతుకుల్లో వెలుగు రావాలంటే వేతనాలు పెంచి పర్మనెంట్ చేయాలని చెప్పి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు వెంటనే రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా స్వచ్ఛ భారత్లో ప్రత్యేక నిధి కేటాయించి ఈ సఫాయి కార్మికులకు పంచాయతీ కార్మికులు పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ కూడా వేతనాలు పెంచడము. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని సిపిఐఎంఎల్ జిల్లా కార్యదర్శి పి సుధాకర్ అన్నారు. ప్రభుత్వం ప్రైవేటీకరణను ఆపి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని కార్యాలయంలోని కోటగిరిలోని ఎన్ఆర్ భవన్ లో సిపిఐఎంఎల్ పార్టీ జిల్లా కార్యదర్శి పి సుధాకర్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వామపక్ష పార్టీలైన సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య, సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు, సిపిఐఎంఎల్ ప్రజాపంత జిల్లా కార్యదర్శి వనమల కృష్ణ హాజరై మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా జూలై 9వ తేదీన జాతీయ కార్మిక సంఘాల సమ్మెకు వామపక్షాల పూర్తి మద్దతు ఉంటుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం స్వాతంత్ర్యం రాకముందు, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేస్తూ 4 కోట్లను తెచ్చి యాజమాన్యాలకు వంతుపడడం సమంజసం కాదన్నారు. దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తూ కార్పొరేట్ సంస్థలకు దారిఘాతం చేస్తున్నారని ఆరోపించారు. రైతాంగం పండించిన పంటలకు గిట్టుబాటు ధర చెల్లించకుండా కాలయాపన చేస్తున్నారని, ఉపాధి హామీ పథకం పక్కడ్బందీగా అమలు చేస్తూ 200 రోజుల పనిని కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే నిత్యావసర సరుకుల ధరలను అదుపు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపివేసి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల హక్కులతో పాటు రైతాంగ, వ్యవసాయ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకి వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు సంపూర్ణ మద్దతును ప్రకటించడంతో పాటు ప్రత్యక్షంగా పాల్గొని సమ్మెను విజయవంతం చేయాలని అన్ని వర్గాల ప్రజలను కోరడం జరిగిందని తెలిపారు. ఈ సమావేశంలో సిపిఐ నగర కార్యదర్శి వై ఓమయ్య, జిల్లా నాయకులు ముత్యాలు రాధాకుమార్, సిపిఐ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు వేల్పూర్ భూమయ్య తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ జూలై 9వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి జాతీయ కార్మిక సంఘాల పిలుపు మేరకు జూలై 9వ తారీఖు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జరుగుతూ ఉన్నది. దానికి వామపక్ష పార్టీలుగా మేము సంపూర్ణ మద్దతు తెలియపరుస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఏదైతే భారతదేశానికి స్వతంత్రం రాకముందు, వచ్చిన తర్వాత సంపాదించుకున్నటువంటి కార్మిక పోరాటాలతో సంపాదించుకున్నటువంటి చట్టాలన్నీ రద్దు చేసే కుట్ర కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది. దీని వెనుక తగ్గాలని చెప్పేసి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నాడు దేశవ్యాప్తంగా కార్మికులు ఏదైతే సమ్మెకు పిలిపించారో దానికి వ్యాపార వర్గాలు కూడా మద్దతు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఒక దిక్కు 8 గంటల పని విధానం సాధించుకున్న తర్వాత ఈరోజు 12 గంటలు తీసుకొచ్చారు. ఇంకో దిక్కు కొద్ది మంది దగ్గరనే డబ్బంతా కూడా, దేశ సంపద అంతా కూడా అక్కడ జమ అవుతుంది. మిగతా వాళ్లకు ఇవాళ ఒక మనిషికి, ఒక కుటుంబానికి 375 రూపాయలు వస్తుంటే ఇంకో కుటుంబానికేమో 90 కోట్ల రూపాయలు ఒక గంటకు వస్తున్నాయి. అంటే ఈ వ్యత్యాసాన్ని తగ్గించకపోతే రేపు నష్టం వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని కనీసం పరిశ్రమలు ఒక దిక్కు మూసేస్తున్నారు. లాభాలు 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 ఎంత అనేది చూస్తున్నారు. కాబట్టి లాభాలు కాదు, ఇక్కడ భారత ప్రజల్ని కాపాడవలసిన బాధ్యత ఎవరైతే అధికారంలో ఉన్నో వాళ్ళ బాధ్యత ఉంది. ఇవాళ మేము బీజేపీ సెక్షన్ను కూడా ఆలోచించమంటున్నాం. వాళ్ళకున్న యువకులు కానీ వీళ్ళందరూ కూడా మరి ఇట్లా మనం ఒక మనుషులుగా కాకుండా ఒక యంత్రాలలాగా పనిచేసే అనేది. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ కంపెనీలకు లాభాలు చేకూర్చే విధానాలతో ముందుకు పోతా ఉన్నది. ప్రజాధనాన్నంతా ఈరోజు ప్రైవేటీకరిస్తూ కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడతా ఉన్నది. రెండో వైపు కార్మిక వర్గానికి కనీస వేతనాలు అమలు జరపాలంటే ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి మనసొప్పట్లేదు. ఉన్నటువంటి చట్టాలన్నింటినీ తగ్గించి కార్మికులను కట్టు బానిసలుగా మార్చాలని చూస్తూ ఉన్నది. రైతులు పండించిన పంటకు మద్దతు ధర ఇవ్వట్లేదు, కానీ నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి. ఈ విధానాలకు వ్యతిరేకంగా జూలై 9న దేశవ్యాప్తంగా కార్మిక కర్షకాలు అందరూ కలిసి ఈ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునివ్వటం జరిగింది. ఈ జిల్లాలో ఉన్నటువంటి కార్మిక వర్గంతో పాటు రైతాంగం, వ్యవసాయ కార్మికులు నిజామాబాద్ జిల్లాలోని బంజారాల సమస్యలను పరిష్కరించే దిశగా అహర్నిశలు కృషి చేస్తానని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జిల్లా నూతన అధ్యక్షులు ఎం బాబురాం నాయక్ అన్నారు.
తనపై నమ్మకంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నిజామాబాద్ జిల్లా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డ నూతన కార్యవర్గ అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఏఐబిఎస్ఎస్ భవనంలో మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం మాజీ అధ్యక్షులు చంద్రు నాయక్ నూతనంగా ఎన్నుకోబడ్డ కార్యవర్గ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులను సన్మానించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నూతన అధ్యక్షులు ఎం బాబు రామ్ నాయక్, ప్రధాన కార్యదర్శి కోర్ర గంగాధర్ నాయక్ మాట్లాడుతూ జిల్లాలోని మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ప్రతి ఒక్కరి సహకారంతో ఏకగ్రీవంగా కార్యవర్గాన్ని ఎన్నుకున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బంజారాల సంక్షేమ విజయంగా తాము అహర్నిశలు పాటుపడుతున్నామన్నారు. గత 30 సంవత్సరాలుగా సంఘంతో అనుబంధం ఉందని, గ్రూప్ రాజకీయాలకు తావివ్వకుండా రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులతో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వ సహకారంతో జిల్లాలో గిరిజనుల సమస్యలపై త్వరలోనే ఒక నివేదికను ప్రణాళికబద్ధంగా రూపొందించి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రూరల్ శాసనసభ్యులు భూపతి రెడ్డి, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డితో సమావేశమై తమ నివేదికను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తామని తెలిపారు. జిల్లాలో కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి బంజారా భవన్ నిర్మాణం, ఫంక్షన్ హాల్ నిర్మాణాల కోసం తమ వంతు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. జిల్లా నలుమూల ప్రాంతాలలో పర్యటించి గ్రూపు రాజకీయాలకు తావివ్వకుండా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ సేవ చేస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సురేష్ నాయక్, రాథుడు విఠల్, మోపాల మండల అధ్యక్షులు శంకర్ నాయక్, యువజన విభాగం నాయకులు వినోద్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు నేను ప్రస్తుతంగా నన్ను నిజామాబాద్ జిల్లా బంజారా సేవా సంఘం అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు తండా ప్రజలకు, నాయకులకు, కార్యవర్లకు, పెద్దలకు మరియు జడ్పీటీసీలకు, మాజీ ఎంపీటీసీలకు, మాజీ సర్పంచ్లకు, అక్కలకు, చెల్లెళ్లకు అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి నన్ను ఏకగ్రీవంగా ఎన్నినందుకు వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను సుదీర్ఘంగా ప్రభుత్వ సర్వీస్లో పనిచేసి మొన్ననే రిటైర్డ్ అయ్యాను. మరి నేను ఉద్యోగ సంఘాలలో దాదాపు నాకు ఒక 16-18 సంవత్సరాల సంఘ సేవ చేసే ఎక్స్పీరియన్స్ ఉంది. మరి దాన్ని క్రోడీకరించి జోడించి ఈ బంజారా సేవా సంఘం నాకు బంజారాల సేవ చేసే భాగ్యం కల్పించినందుకు నేను వాళ్ళకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి రాత్రి పగలు ఎప్పుడో ఏ సమస్య వచ్చినా వాళ్ళకు అందుబాటులో ఉండి సమస్య పరిష్కారానికి కృషి చేస్తాను. మరి ఈరోజు నేను ముఖ్యంగా బంజారాల సేవ కోసమనే నేను ఎడ్యుకేషన్ పరంగా ఈ పోడు భూములు ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో చాలా తీవ్రమైన సమస్య ఉంది. మరి పెద్దలు మన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి సహకారంతో, మరి జిల్లా ఎమ్మెల్యేల శాసనసభ్యుల సహకారంతో దానికి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి దానికి పరిష్కారం చేసే మార్గాన్ని నేను ముందు ఉంటాను. బంజారా సేవా సంఘం, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నిజామాబాద్ శాఖ అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైనటువంటి గౌరవనీయులు పెద్దలు బాబురామ్ నాయక్ గారు, మరియు అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనటువంటి గంగాధర్ గారు, మరియు మోపాల్ మండల అధ్యక్షులు శంకర్ నాయక్ గారు, మరి అదేవిధంగా మా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ తమ్ముడు సురేష్ గారు, వీళ్ళ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారి ఫస్ట్ ప్రెస్ మీటింగు ఏర్పాటు చేయడం జరిగింది. నా పేరు చంద్రు నాయక్. నేను గతంలో బంజారా సేవా సంఘం అధ్యక్షుడిని. ఈ ఎలక్షన్లో నేను తప్పుకోవడం జరిగింది. ఈ మా నిజామాబాద్ జిల్లాలో గత 1995 నుంచి ఆనవాయితీగా వస్తున్నటువంటి ఎలక్షన్లు మొట్టమొదటిగా గౌరవనీయులు మా రంజిత్ నాయక్ రచించినటువంటి ఒక రాజ్యాంగము బంజారా రాజ్యాంగం. బంజారా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘంకు ఒక రాజ్యాంగం లెక్క తయారు చేసినటువంటి వ్యక్తి స్వర్గీయస్తులైనారు. వారు చేసినటువంటి దాని ప్రకారమే మేము గత 1995 నుంచి మొట్టమొదటిగా తాండా కమిటీలు ఏర్పాటు చేయడం, ఆ తాండా కమిటీల ద్వారా మండల కమిటీలను ఎన్నుకోవడం, ఆ మండల కమిటీల ద్వారా మళ్ళీ జిల్లా కమిటీని ఎన్నుకోవడం, ఇది ఆనవాయితీగా ఉమ్మడి జిల్లాలో వస్తున్నటువంటి విషయం. విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలని లయన్స్ క్లబ్ ఆఫ్ కోటగిరి సభ్యులు ఆకాంక్షించారు. లయన్స్ ఆధ్వర్యంలో 300 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఎనర్జీ డ్రింక్ పంపిణీ చేశామని లయన్స్ క్లబ్ ఆఫ్ కోటగిరి అధ్యక్షులు పత్తి లక్ష్మణ్ తెలిపారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని మిర్జాపూర్ కాలనీ, బీసీ కాలనీ, మాలివాడ, కోటగల్లి, ఎస్సీ కాలనీలో గల ప్రాథమిక పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆఫ్ కోటగిరి ఆధ్వర్యంలో 300 మంది విద్యార్థులకు ఎనర్జీ డ్రింక్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు లయన్స్ క్లబ్ ఆఫ్ కోటగిరి అధ్యక్షులు పత్తి లక్ష్మణ్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా పత్తి లక్ష్మణ్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ 320D డిస్ట్రిక్ట్ ఫస్ట్ వైస్ గవర్నర్ విజయలక్ష్మి అందించిన ఎనర్జీ డ్రింక్ లను కోటగిరి మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో సుమారు 300 మంది విద్యార్థులకు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ కోటగిరి అధ్యక్షులు పత్తి లక్ష్మణ్, కార్యదర్శి సాయి శ్రీనివాస్, కోశాధికారి హనుమంతరావు, సభ్యులు అశ్విన్ షేట్, పి అనిల్ కుమార్, సార్ ఉదయ్ భీర్కూర్ శ్యామ్, వేమ్రపల్లి ఆనంద్, కాపుగల సీను, ఆనంద్, పాకల లక్ష్మణ్, చిత్తరాజు, కొండరాజు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 10 ఏళ్లు అధికారంలో ఉండి బీసీలకు బీఆర్ఎస్ చేసింది శూన్యం. ఉనికి కోసం కవిత బీసీ వాదాన్ని ఎత్తుకుందని పీసీసీ చీఫ్ మహేష్ ధ్వజం. బీసీ రిజర్వేషన్ల బిల్లు కోసం రైల్ రోకో కార్యక్రమం. అందరూ కలిసి రావాలని ఎమ్మెల్సీ కవిత విజ్ఞాపనం. పెద్ద కొడక్కల్లో ఘోర రోడ్డు ప్రమాదం. 3 స్నేహితుల దుర్మరణం, మృతి, గ్రామంలో విషాదం. ఇసుకలో కాలుస్తూ మక్క కంకుల విక్రయం. పోషక పదార్థాలు మెండుగా ఉండడంతో ఎగబడుతున్న జనం. కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా 9న సార్వత్రిక సమ్మెకు ఏర్పాట్లు. మద్దతు పలుకుతున్న వామపక్ష నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.